మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, రాబోయే కాలంలో మీరు ఎలా ఉండాలి అన్నదే యేసయ్య శిష్యులకు చెప్పినటువంటి గొప్ప మాట. ఏంటి అంటే జాగ్రత్త. ఏంటి జాగ్రత్త అంటే శోధనలో మీరు ప్రవేశించబోతూ ఉన్నారు. శోధనలో ప్రవేశించబోతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి? శోధనలో ప్రవేశించబోతూ ఉన్నాము, కరెక్టే. ఏం చేయాలి అంటే ఆయనే చెప్పారు. ఏమని? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఏ రకమైన శోధనైనా, అది ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, అది పిల్లల విషయంలో కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, కుటుంబం విషయం కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు, వ్యాపారాలు, మన జీవితంలో ఎవరెవరికి ఏ ఏ విషయానికి సంబంధించిన విషయములోనైనా మనకు కష్టకాలము వచ్చినప్పుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న వారు ప్రార్థన చేయాలి. యేసయ్య చెప్పిన మాట అదే. చక్కని మాట ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే శోధనలో ప్రవేశించకుండునట్లు, అంటే అసలు శోధనే రాకుండా ఉండాలంటే, అంటే అందులో పడిపోకుండా ఉండాలంటే, అందులో మనము జాగ్రత్తగా బయటపడాలి అంటే దానికి ఖచ్చితంగా ప్రతి మనిషి చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. మనము చూస్తూ ఉంటాం, ఈ లోకంలో ప్రార్థన చేయటానికి అందరూ ముందుకు వస్తారు. ఎందుకంటే ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడటం, అంటే దేవుణ్ణి అడగటం. దేవా నాకు సహాయం చేయి, నా బిడ్డలకు, నా కుటుంబానికి, నాకున్న సమస్తానికి, లేకపోతే మా అవసరాలలో సహాయం చేయండి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు, చేయటానికి ఇష్టపడతారు. కానీ దేవుడు ఒక మాట చెబుతాడు.